ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా విటమిన్ B12 అనే విటమిన్ యొక్క అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. మార్కెట్ లో కూడా ఈ విటమిన్ సప్లిమెంట్లు బాగా డిమాండ్ పెరిగిపోయినాయి. ప్రస్తుతం మన దేశంలో దాదాపు సగం మందికి ఈ విటమిన్ లోపం ఉండే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఏంటి ఈ విటమిన్ B12, ఇది ఎందుకు లోపిస్తుంది అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ B12 అనేది బి కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటి. ఇది ఎక్కువగా జంతువుల ఆధారితమైనటువంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ ను కోబాలమిన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ విటమిన్ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరు సరిగ్గా జరగాలన్నా ఈ విటమిన్ అనేది ప్రధానమైన అవసరం. అలాగే జ్ఞాపక శక్తి విషయంలో కూడా ఈ విటమిన్ B12 పాత్ర చాలా ముఖ్యమైనది. సింపుల్ గా చెప్పాలంటే మన శరీరం ఒక వాహనం అనుకుంటే ఈ B12 అనే విటమిన్ ఆ వాహనంలో బ్యాటరీ లాంటిది అన్నమాట. ఇది ఒక్కటి సరిగ్గా ఉంటే చాలు, శరీరంలో అన్ని పనులు సాఫీగా జరిగిపోతూనే ఉంటాయి. ఇది కనుక సరిగ్గా లేకపోతే మాత్రం మన బాడీలో స్టార్టింగ్ ట్రబుల్ మొదలవుతూ ఉంటుంది. ఈ లోపం ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఇక కారు షెడ్కి వెళ్ళిపోయినట్లే అన్నమాట. అందుకే ఈ విటమిన్ B12 విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సాధారణంగా మన శరీరం సహజంగానే విటమిన్స్ ను తయారు చేసుకుంటూ ఉంటుంది. మన శరీరం తయారు చేసుకోలేని విటమిన్ ఏదైనా ఉంది అంటే అది ఈ B12 విటమిన్ మాత్రమే. మనకు ఒక రోజులో 2.4 మైక్రోగ్రాముల విటమిన్ B12 అవసరం అయితే ఉంటుంది. అంటే చాలా తక్కువ మోతాదు అన్నమాట. మన శరీరానికి విటమిన్ B12 అందడానికి ఆహారం తప్పక మరో మార్గం లేనే లేదు. మన శరీరానికి ఈ విటమిన్ చాలా తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. అయినా కూడా మన ఆహారం ద్వారా మనకి ఈ విటమిన్ ఎందుకు అందడం లేదన్న విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విటమిన్ మనకు అందకపోవడానికి ప్రధానంగా కారణాలు, మొదటిది మన భారతదేశంలో అత్యధిక శాతం జనాభా శాకాహారమే తింటూ ఉంటారు. ఈ విటమిన్ B12 జంతువుల ఆధారిత ఆహారాల్లో మాత్రమే లభిస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి ఈ విటమిన్ లోపం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రెండో కారణం విషయానికి వస్తే జంతువుల ఆధారిత ఆహారాలు తినే వాళ్ళలో కూడా కొన్ని కారణాల వలన ఈ విటమిన్ B12 అబ్జార్ప్షన్ అనేది జరగదు. ఈ విటమిన్ B12 ను శరీరం అబ్జార్ప్షన్ చేసుకోవాలంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ప్రోటీన్ అవసరం ఉంటుంది. మన కడుపులో ఉండేటటువంటి లైనింగ్ ఈ ప్రోటీన్ తయారు చేస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ వంటి ఆరోగ్య సమస్యల వలన ఆ లైనింగ్ దెబ్బతిన్న వారిలో ఈ విటమిన్ అనేది అబ్జార్ప్షన్ జరిగే అవకాశం ఉంటుంది. మాంసాహారం తినే వారిలో ఈ గట్ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండడం వలన వారికి ఈ విటమిన్ లోపం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా మద్యపానం అధికంగా చేయడం వలన, వయసు పైబడిన వారిలో కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వలన కూడా ఈ విటమిన్ B12 లోపించే అవకాశం ఉంటుంది. చూశారు కదండి, ఇవి విటమిన్ B12 లోపించడానికి ప్రధాన కారణాలు. ఏది ఏమైనా విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉంటే అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. థాంక్యూ.